ఫ్రెండ్స్, మనం ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముఖ్యంగా కావాల్సింది వేప పువ్వు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఏపుడు శనగపప్పు పొడి చేసి పెట్టాను. తర్వాత అరటిపండు, యాపిల్స్కాయ, దానిమ్మకాయ, చపటకాయ, మామిడికాయ, ద్రాక్షపళ్ళు, తర్వాత చింతపండు గుజ్జు, తర్వాత ఉప్పు కారం. ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇందులో నేను బెల్లం నానాలి కాబట్టి ఫస్ట్ బెల్లం నానబెట్టేసాను. దీంట్లో ఇప్పుడు మనం చింతపండు పులుసు వేద్దాం. ఇందులో మనం చింతపండు గుజ్జు చేద్దాం. వేసిన తర్వాత కొంచెం మిక్సీ చేసుకున్న ఏపుడుశనగపప్పు పౌడర్, కొంచెం యాపు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొంచెం కారం వేసానన్న పేరుకి, అదేవిధంగా కొంచెం సాల్ట్ వేసిన తర్వాత మనం ఒకసారి మిక్సీ చేసుకుంటాం కదా. ఈ రకంగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఉగాది పచ్చడి. అంటే ఏపుడుశనగపప్పు పొడి వేయడం వల్ల చిక్కదనం వస్తుంది. నేను మా బిల్డింగ్లో బ్యాచిలర్ పిల్లలకి పెడతాను, అందుకే అంత చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనం సపటకాయ వేసుకోవచ్చు. కొంచెం సపటకాయ, కొంచెం దానిమ్మ గింజలు, అలాగే కొంచెం యాపిల్స్కాయ, తర్వాత మామిడికాయ, కొంచెం ఏపుడుశనగపప్పు. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది చట్నీ. మీరే అనుకుంటారు ఎంత అలా ఉందా అని. చాలామంది చేతితో చేస్తే బాగుంటుంది టేస్ట్, అయినా ఇలా కూడా బాగుంటుంది. ఇంకా కొంచెం పలుసుకుంది కాబట్టి కొంచెం పొడి వేసుకోవచ్చు. ఈ పొడి వల్లే మంచిగా టేస్ట్ ఎక్కువ వస్తుంది, ఏపుడుశనగపప్పు పొడి వల్ల. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఉగాది పచ్చడి చాలా సింపుల్. నేను అన్నీ రెడీ చేసి ముందే కోసి పెట్టుకున్నాను కాబట్టి సింపుల్గా అయిపోయింది. మీరు అన్నీ కోసి చేయాలంటే లేట్ అవుతుంది. ముందే కోసి పెట్టుకుని మనకు దీనికి కావాల్సిన ఐటమ్ అన్నీ దగ్గర పెట్టుకుంటే ఇలా సింపుల్గా చేసేయచ్చు. లాస్ట్లో మనం బనానా, ద్రాక్షపళ్ళు లాస్ట్లో వేయాలి. ఇప్పుడైతే ఇలా వేసాం కదా చూడండి, యాపిల్ ముక్కలు అన్నీ పైకి వచ్చినాయి. ఇలా తిప్పడం వల్ల మిక్స్ అవుతాయి అన్నీ. ఇప్పుడు మళ్ళీ కొంచెం లాస్ట్లో యాపు వేద్దాం. ఇప్పుడు అరటిపండు, ద్రాక్షపళ్ళు, మరి కొంచెం మామిడికాయ ముక్కలు, కొంచెం దానిమ్మకాయ గింజలు, కొంచెం యాపిల్, సపోటా, అంతే. అంతే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది ఉగాది పచ్చడి. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఉగాది పచ్చడి రెడీ. చూసారు ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా అయిపోయిందో. అంతే.